26వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పుణ్యక్షేత్రములలో నదీ స్నానము. ఈ విధముగా అనేక పుణ్యపురుషులు వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ రాజు, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయం నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవిండని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరల ఇట్లనిరి: దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గలవారులకును ముఖ్యంగా తీర్థ మహిమలను గురించి వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా, మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీ స్నానము సర్వపాపహరమైనది, అవశ్యమైనది కూడా. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రము. ఈ భరతఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియు చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితము హరించును. మాఘమాసములో నదీ స్నానంతో పాటు విష్ణుదేవరాయలు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరల జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమనొక ముఖ్యమైన క్షేత్రం కలదు. ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచ్చటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింపచేసినాడు. కావున మాఘమాసములో గోదావరి యందు స్నానం చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోటుయే గాక ఏహమందు పరమందు కూడా సుఖపడదురు. మన దేశములో ఎన్నో నదులున్నవి. ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములున్నవి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యములు. అవి 100కు పైగా ఉన్నవి. అటువంటి కొన్ని పేర్లు స్మరించినచో ఆ నదీ తీరములోనున్న క్షేత్రదేవతలను కూడా స్మరించున్నట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాము. నందిని, మందాకిని, నళిని, తామ్రపర్ణి, భీమరథి, గంగా, యమున, వేత్రపవతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మదా మొదలైనవి మహానదులు. భగీరథి, గంగా, నర్మదా, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేశకి, గండకి, విచిత్రక, వశిష్ట, ప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశావతి, పల్గుని, కరతోయ, పుణ్యద, ప్రణీత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నము వలన వారి పుణ్యం కొలది ప్రవహించి వారి పుణ్యం అందుచున్నవి. మహానదులు, పుణ్యనదులు 2 విశిష్ట లక్షణములు కలిగిన గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును. ఈ నదులలో చేసే స్నానము విశేష ఫలప్రదము. మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున వాని పేర్లను తలుచుకొనను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరముల యందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లగును కదా. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే వరం తప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంతో వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము
అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములు సైతము పోగొట్టగలదు. ఇది వృత్తము కలదు. సావధానుడై ఆలకింపము. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకును 5 తలలు ఉండేవి. ఈశ్వరునికి పంచవక్త్రుడు, త్రినేత్రుడు అని పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకును 5 తలలున్నవి, నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిలికి గాలివానల వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాను. వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతము చుట్టుకొన్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేతపట్టుకుని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మమును కడుగు రాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోచుండరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపము గలవారే తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషత్వము నశించునుగాక అని శపించిరి. ఈశ్వరుడును చేయునది లేక క్రింద పడిపోయిన లింగమునందే ఐక్యమైపోయినాడు. అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగమ మితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించు అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వాని ఓదార్చి ప్రయాగక్షేత్రమునకు తీసుకువెళ్ళి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు. నమస్తే అండి. ధన్యవాదములు.